రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే పులివర్తె నాని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి వల్లివేడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది ప్రజలందరి ఆశలు, ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వమని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా భయభ్రాంతులకు గురిచేసిందని అన్నారు. ల్యాండ్ లైటింగ్ యాక్టును కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2వ సంతకంతోనే రద్దు చేసిందని గుర్తు చేశారు. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024ను ప్రవేశపెట్టామని, దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాలలో సుమారు 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి షెడ్యూల్ తయారు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మాలంటే కూడా మన బంధువులు అమ్ముతాం, బయట వాళ్ళకి అమ్మం. ఎందుకంటే మన తాతల సొత్తు మనకే ఉండాలని, మన తర్వాత మన బిడ్డలకు ఉండాలని. అటువంటి దానిపైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి పెట్టి, ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా అమ్ముకునే దానికి కానీ ఏది చేయాలన్నా వాళ్ళ పర్మిషన్ విధంగా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందు అందరికి చెప్పారు, నేను వచ్చినానంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని. దాంట్లో 2వ సంతకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. పాస్బుక్లు చూస్తుంటారు, పాస్బుక్ల పేరు ముందు రాజముద్ర ఉంటా ఉండేది. ఈసారి అది ఆసారి లేకుండా ఉంది. తిరిగి పాస్బుక్ మీకు ఇస్తా ఉన్నారు. మన ల్యాండ్స్ అన్ని కూడా గత ప్రభుత్వం బ్యాంకులో తనఖా పెట్టుకుని చేస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేసి పాత పద్ధతిలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ పేపర్ లో పెట్టుకుని స్టాంప్ పేపర్లు రాసామో ఆ స్టాంప్ పేపర్ ఇది మళ్ళా తెచ్చారు. అంటే మన సొత్తు మన ఆధీనంలో ఉంటుంది. లేదు 5 గంటలు ఇక్కడే ఉంటారమ్మా. ఇక్కడున్నప్పుడు ఒకవేళ రాని వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా కూడా ఈ రెవెన్యూ సదస్సు పెట్టాం. దీంట్లో నాని పని లేదంటే ఇంకోరు పనే కాదు, మీ సమస్యల కోసం మీ వద్దకి మేము వస్తా ఉన్నామంటే మీ సమస్యలు ఏదో వచ్చినామా, మాట్లాడినామా, వెళ్ళామని కాకుండా మీ సమస్యలు పరిష్కరించేదనక మనం ఎవరికి భయపడాల్సిన పనిలే. ఈ భూ సమస్యలు ఉండొచ్చు, చిన్న చిన్న వేరే విధంగా అంటే పెన్షన్లకు సంబంధించి ఉండొచ్చు, రేషన్ కార్డున్నా కూడా మీరు ఇస్తే దాన్ని కూడా ఎంట్రీ చేసుకుంటారు. ఎంట్రీ చేసుకొని దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, పై స్థాయి అధికారులు దృష్టి తీసుకుని వెళ్ళి దాన్ని పరిష్కరించే దిశగా ఈ రెవెన్యూ సదస్సు జరిగిందమ్మా. మీరందరూ గమనించి దీన్ని మీరందరూ కూడా వినియోగించడాలను కూడా ఇక్కడ ఉండే ప్రతి అన్నలకి, అక్కలకి, అమ్మలకు కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.